అయితే ఇప్పుడు ఒకటి ఏంటంటే నేను నా పాయింట్ ఏంటంటే 20% మీరు అడుగుతా ఉన్నారు ఓకే, కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడున్న కళ్ళు కాంపౌండ్లన్నీ కూడా మూసే పరిస్థితి కనపడతా ఉంది కదా, మరి ఈ టైంలో మీరు 25% అడిగితే ప్రభుత్వం వింటుందా? ఎందుకంటే ఒక పక్క కల్తీ కళ్ళు అనే ఒక నెపం వస్తా ఉంది మీ మీద. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కల్తీ విషయానికి వస్తే వాస్తవంగా కల్తీకి మేము వ్యతిరేకం. కల్తీ చేసినటువంటి వాళ్ళను శిక్షించమని అడుగుతాము, సిట్టింగ్ జడ్జి తోటి విచారణ చేయమని చెప్తాము. ఎవరైతే కల్తీకి బాధ్యులయ్యారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోమంటాము. దాన్ని ఏ మాత్రం కూడా ఎంకరేజ్ చేయట్లేదు. నెంబర్ 1. కల్తీ విషయానికి వస్తే నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక డిమాండ్ చేస్తా ఉన్నా. మొన్న ఇదే మనం చూసాము, పట్టణచెరు దగ్గర ఒక కెమికల్ ఫ్యాక్టరీ తగలబడిపోయింది. దాదాపు ఒక 50 మంది చనిపోయారు అక్కడ. అంటే కనీసం బాడీలు కూడా దొరకలేనటువంటి పరిస్థితి. అలాంటి కంపెనీలు ఈ రోజు కాటెదంలో కానీ, బొల్లారంలో కానీ, అదేవిధంగా అవుట్ సైడ్ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి బాల్నగర్లో, మిగతా కూకడిపల్లిలో, పట్టణచెరులో చాలా కంపెనీలు ఉన్నాయి, విషతుల్యమైనటువంటి కంపెనీలు ఉన్నాయి. అక్కడ 50 మంది చనిపోయారని చెప్పి ఏ కంపెనీ అని ఇప్పటివరకు సీజ్ చేశారా? చేయలేదు. నెంబర్ 2, దాదాపు హైదరాబాద్ లో, తెలంగాణ తీసుకోవట్లేదు, కేవలం హైదరాబాద్ అనే 1,40,00,000 మంది జనాభా ఇక్కడ ఉన్నారు. కానీ ఈ రాష్ట్రంలో పాల ఉత్పత్తి ఎంతో తెలుసా? కేవలం 20 లక్షల లీటర్లు మాత్రమే. మరి మిగతా ఈ హైదరాబాద్ సంబంధించి, మళ్ళీ నేను ఓటర్ల గురించి మాట్లాడలేదు, కేవలం జనాభా గురించే మాట్లాడుతా ఉన్నా. స్వీట్ షాప్లకు పోయేటివి, ఇంకా హాస్పిటల్ పోయే వాటి గురించి మాట్లాడలేదు. ఈ 1,40,00,000 మంది జనాభాకు ఈ రాష్ట్రంలో పాడి పరిశ్రమ 20 లక్షల లీటర్లు మాత్రమే ఉత్పత్తి వస్తుంది. మరి మిగతా 1,20,00,000 పాలు ఈ హైదరాబాద్ నగరానికి ఎక్కడికి వెళ్ళి వస్తుంది? మొన్ననే ఒక పత్రికలో రాశారు, రైతులకు ఇస్తున్నటువంటి యూరియా దాదాపు 75% పాల ఉత్పత్తి కేంద్రాలకు వెళ్ళేసి ఆ యూరియా ద్వారానే పాల ఉత్పత్తి అవుతున్నాయి జరిగింది. మరి ఎందుకు మీరు ఇప్పుడు ఆ పాల డైరీలు ఎవరివి ఈరోజు? అంటే ఆ సెక్టర్ ఎవరిది మీకు తెలుసు, ఎవరి పాల కేంద్రం తెలుసు. కానీ మరి వాటి మాత్రం చిన్నపిల్లలు తాగేటువంటి పాలు, ఎంతో మంది వృద్ధులు తాగేటువంటి పాలు, అలాంటి పాలలో విషతుల్యం అవుతా ఉంది. దాన్ని పట్టించుకోవట్లేదు. ఏమంటారు? మొన్న మనం చూసాము, ఒక దాదాపు 200 మందితో వెళ్తున్నటువంటి ఒక ఇండిగో ఫ్లైట్ అతి దారుణంగా పేలిపోయింది. మరి ఇప్పటి వరకు ఎన్ని సీజ్ చేశారు? ఇండిగో ఎయిర్లైన్స్ నడపకుండా ఆపిరా? అదేవిధంగా ఈరోజు ఆయిల్ మనం తీసుకుంటే, రోజు ప్రతి ఒక్కరు కూరలో వాడేటట్టు ఆయిల్, ఈ ఆయిల్ కూడా దాదాపు 300 రూపాయల కిలో ఉంటుంది పల్లి, కానీ 150 రూపాయలకి అమ్ముతారు. మరి ఎట్లకెళ్ళి సాధ్యమవుతా ఉంది? ఆ విధంగా చెప్తా ఉంటే హైదరాబాద్ మహానగరానికి ఏది కూడా హైదరాబాద్లో పండించినటువంటి కూరగాయలు కానీ, తర్వాత వైన్స్ కానీ, లేకపోతే ఇతరత్ర వస్తువులు ఏవి కూడా హైదరాబాద్లో ఉత్పత్తి అయ్యేవి ఏవి కాదు. ఏవైనా బయట నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. మీరు ఏమంటున్నారంటే కళ్ళు గీత కార్మికుల్ని టార్గెట్ చేస్తున్నారా అని అనుకోవచ్చా? అంటే బేసిక్ గా ఎందుకంటే వాస్తవంగా కళ్ళు గీత వృత్తిని లిక్కర్ కంపెనీలతో కుమ్మక్క అయిపోయి, రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే లిక్కర్ కంపెనీలతో కుమ్మక్క అయిపోయి ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కళ్ళు దుకాణాల దగ్గర ఒక్కొక్క శాసనసభ్యునికి 10 లక్షల రూపాయలు వెళ్తా ఉన్నాయి. అది ఇచ్చినటువంటి డబ్బు వాళ్ళు సరిపోవట్లేదు. ఈ లిక్కర్ కంపెనీలతోటి ఇంకా లింక్ అప్ పెట్టుకుంటే దాదాపు నెలకు 1 కోటి రూపాయలు సంపాదించవచ్చు. అందుకని ఈ కళ్ళు ద్వారా వచ్చేటటువంటి డబ్బులు సరిపోతలేవు కాబట్టి ఈ లిక్కర్ మాఫియా తోటి చేతులు కలిపితే ఎక్కువ డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో, దురుద్దేశంతో ఈ యొక్క కళ్ళు దుకాణాలను బంద్ చేయాలంటారు. ఎందుకంటే 45 కిలోమీటర్ల దూరంలో ఈ రంగారెడ్డి జిల్లాలో కడతాల మండలం కానీ, ఆమనగల్ మండలం కానీ, మాడుల మండలం నుంచి దాదాపు 20-30 లారీలు వస్తాయి పొద్దున్నే కళ్ళు లారీలు. అంటే 45 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చేటటువంటి ఇది ఎట్లా విషతులమవుతుంది? కాదు కదా. కానీ ఏంటంటే ఒక పద్ధతి ప్రకారం ఏంటంటే గత ప్రభుత్వం నిజంగా తీసుకుంటే కేసీఆర్ ప్రభుత్వం లోపల కళ్ళు గీత వృత్తిని నిజంగా చెప్పాలంటే అక్కడ వి శ్రీనివాస్ గౌడ్ గారు ఎక్సైజ్ శాఖ మంత్రి ఉన్నప్పుడు ఖచ్చితంగా కళ్ళు కాంపౌండ్ దుకాణం కాపాడంతో పాటు 15% వైన్ షాప్లో రిజర్వేషన్ ఇస్తూ, అదేవిధంగా అది ఏదైతే ఇది మన సర్దార్ సర్వాయి పప్పన కోట కూడా మైనింగ్ కింద ఎవరు ఆక్రమణ గురి చేస్తున్నారంటే దాన్ని కాపాడంతో పాటు, అదేవిధంగా ఈ గౌడ ఆత్మగౌరవ భవనాన్ని కూడా స్థలం కేటాయించేసేసి, అదేవిధంగా ఇక్కడ ఏదైతే ట్యాంక్ బండ్ మీద నీరా ప్రాజెక్టు పెట్టేసి వృత్తిని ఆధునీకరించాలన్నటువంటి పద్ధతిలో పోయి ఎక్స్గ్రేషియా గౌడ్లు చనిపోతున్నట్టు వాటి వాళ్ళని కాపాడుకుంటూ వాళ్ళు ఎక్స్గ్రేషియా కూడా ఎన్ టైం ఇచ్చారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే అంతకంటే మెరుగుగా మేము చేస్తాము, ఈ గీతా వృత్తిని కాపాడతామని చెప్పేసి 25% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పేసి గీతా వృత్తికి ఎక్స్గ్రేషియా ఎప్పటికప్పుడు
ఎనీ టైం ఇస్తామని చెప్పేసి ఇప్పటి వరకు వాళ్ళు పెట్టినటువంటి 5 డిమాండ్లలో ఏ ఒక్క డిమాండ్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చలేదు. గత ప్రభుత్వం కంటే మెరుగిస్తామని చెప్పారు. మీరు మాకు ఎన్నికల మేనిఫెస్టో ఒక భగవద్గీత లాగా అన్నారు. మరి మీ భగవద్గీత ఎక్కడ పోయింది? ఎందుకు నెరవేర్చలేరు? అంటే సమస్యలు పక్కదారి పట్టించడానికి ఏదో ఒకటి కుంటి సాకుతోటి కల్తీ అని అదని చెప్పేసి ప్రజలను ఒక ఈ విధంగా తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. కానీ కల్తీ జరుగుతున్నది ఎక్కడ? కల్తీని పట్టుకోండి, నిర్మూలించండి. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు పాను గుట్కా వీటి ద్వారా క్యాన్సర్ వస్తూ ఉంది. మనం దగ్గర కూల్ డ్రింక్స్లో కూడా క్రిమి సంహారక మందు ఉందని చెప్తా ఉన్నారు. మరి వాటి మీద ఎందుకు చర్యలు లేవు? ఎందుకు బంద్ చేస్తలేరు? అందుకని కేవలం ఒక కక్ష సాధింపు చర్యగానే ఈ గౌడ్ల మీద దాడులు చేస్తారు. వెంకన్న గారు కూడా ఉన్నారు అన్న. ప్రధానంగా అంటే మీరు 20% అడుగుతా ఉన్నారు, కానీ ఇక్కడ కల్తీ కళ్ళు నెపంతో మొత్తం యావత్ కళ్ళు కాంపౌండ్ల మీద సీజ్ చేసే పరిస్థితి కనపడతా ఉంది రాష్ట్రంలో. మరి దీనికి మీరేం వివరం ఇవ్వబోతున్నారు? మరి 20% ఇస్తారా మరి ఈ రకమైన పరిస్థితుల్లో? వాస్తవానికి ఏంటంటే మమ్మల్ని ఈ కల్తీ జరిగిన కల్తీ వాస్తవానికి హైదరాబాద్లో కానీ రంగారెడ్డిలో కానీ కుక్కడపల్లిలో కానీ అది ఏం జరిగిందో ఇంకతో మేము మొన్ననే ప్రెస్ మీట్ పెట్టి డిమాండ్ చేయడం జరిగింది. ఒక సిట్టింగ్ జడ్జి తోటి మేము చెప్పాం. అక్కడ జరిగిన సంఘటన ఏముందంటే ఎక్సైజ్ అధికారులే ఏదో వైట్ ద్రవం తీసుకుపోయి ఒక డిపోలో పోస్తా ఉన్నారు. ఆ డిపోకు తాళం వేసి ఉంటే కూడా గోడలెక్కి దూకి పోస్తుంటే వీడియోలు కూడా మా దగ్గరకు వచ్చినాయి. కల్తీ ఎక్సైజ్ అధికారులు ఆ ప్రయత్నం ఎందుకు చేశారు? ఎందుకు గోడలు దూకాల్సిన పరిస్థితి వచ్చింది? ఎందుకు మీరు ఏదో వైటుకు సంబంధించినటువంటి అందులో ఓ బోర్లో పోసి మమ్ములందరినీ అంటే కళ్ళు గీత వృత్తిని రద్దు చేసే కుట్ర దాగి ఉందనేది ఇందులో అర్థమైపోయింది కదా. అందుకే మీరు ఏ తప్పు చేయనప్పుడు ఆ ప్రయత్నం ఎందుకు చేశారు? జరిగిన సంఘటన ఎక్కడో కుక్కడపల్లి ప్రాంతాల్లో జరిగింది. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి గౌడ్స్ ఏం అన్యాయం చేశారు? వీళ్ళకేం సంబంధం? కాబట్టి ఎక్కడైతే దాదాపు 2004 నుంచి 2014 వరకు హైదరాబాద్ కళ్ళు దుకాణాలు బంద్ ఉన్నాయి. 2014లోనే ఓపెన్ అయినాయి. ఈ తెలంగాణ సాధించుకున్న తర్వాత 2014 నుండి ఇప్పటి వరకు 42 సొసైటీలు 104 కళ్ళు దుకాణాలలో ఇంతవరకు ఒక్క సంఘటన కూడా జరగలేదు. ఒక చిన్న సంఘటన చూపియండి. ఎక్కడెక్కడో జిల్లాలలో అక్కడక్కడ జరుగుతుంటాయండి. మొన్న పటాన్చెరు దగ్గర జరిగితే 56 మంది కార్మికులు చనిపోయారు. అలాంటి ఇండస్ట్రీలు చార్మినార్ దగ్గర ఉంది. మనం ఇండస్ట్రీలు చుట్టుపక్కల 3-4 ఇండస్ట్రీలు ఉన్నాయి. ఇక్కడ కోట్ల రూపాయల ఇండస్ట్రీలు ఇక్కడ ఈ ప్రాంతంలో నడుస్తా ఉన్నాయి. కానీ ఒక్క ఇండస్ట్రీ కూడా బంద్ చేయలేదు. నిన్న మొన్న చూసాం యూరియా షార్టేజ్ ఉంది. గీత కార్మికు మొత్తం రైతులకి అగ్రికల్చర్ వ్యవసాయదారులకి యూరియా షార్టేజ్ ఉందని యూరియా అంతా ఏం చేస్తా ఉన్నారు? పాలలో కలుపుతా ఉన్నారు. పాలు కల్తీ అయిపోతా ఉన్నాయి. ఈరోజు పాలు వ్యవసాయ కార్మికులకి వ్యవసాయదారులకి రైతులకి యూరియా దొరకట్లేదు. కానీ యూరియాని తీసుకుపోయి అమ్మినని పాలను తయారు చేసి కృత్రిమ పాలను తయారు చేస్తారు. వాళ్ళని ఎందుకు అరికట్టట్లేదు? ఈ పాల ఉత్పత్తులు కూడా ఎవరి చేతుల్లో ఉన్నాయి? లిక్కర్ కంపెనీలు ఉన్నాయి. 17 డిస్టిలరీ కంపెనీలు అగ్రకులాల చేతుల్లో ఉన్నాయి. ఇప్పటికీ బాట్లింగ్ నడుస్తా ఉంది. అగ్రకులాల చేతుల్లో ఉన్నాయి. ఒక్క బీసీ చేతుల్లో లేదు, ఒక గౌడు చేతుల్లో లేదు. బీర్ కంపెనీ లేదు, లిక్కర్ కంపెనీ లేదు, బాట్లింగ్ సిస్టమ్ లేదు, డిపోలు మా చేతుల్లో లేవు. ఏది కూడా మా దగ్గర లేదు. ఏమైనంటే గౌన్లలో ఒక కళ్ళు అమ్ముకోండి నాయన, సీసాల కళ్ళు తెచ్చుకోండి, అమ్ముకోండి, రాజకీయాలు చేయకండి. ఎమ్మెల్యేలు కావద్దు, మేము ఎంపీలు కావద్దు, రాజకీయాలు చేయొద్దు. మీరు మాత్రం కంపెనీలు నడుపుకుంటా ఉంటారు. ఈరోజు ఫార్మా కంపెనీలు ఉన్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం మందు ఉత్పత్తి చేసేటువంటి ఫార్మా కంపెనీలు ఈరోజు కల్తీ మద్యం ఈరోజు పేపర్లో చూసాం. కల్తీ మద్యం ఈ ఫార్మా కంపెనీల నుండి రెడ్ పైర్ స్పిరిట్ తీసుకొచ్చి ఈరోజు మొత్తం కూడా కల్తీ మద్యం తయారు చేస్తా ఉన్నారు. ఫార్మా కంపెనీల పైన చర్య ఏం తీసుకుంటారు ప్రభుత్వం? పౌర సంఘాలు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతే తప్ప మొత్తం కల్లుగీత వృత్తి పైన మమ్మల్ని ఏదో చేసి వృత్తిని రద్దు చేస్తామంటే ఊరుకునే ప్రసక్తి లేదు. ఈరోజు 20% వయసులు ఎందుకు అడుగుతా ఉన్నాం అంటే గతంలో ఈ కళ్ళుని అమృతాన్ని నీరాని సురాని తయారు చేసేటువంటి వృత్తి మాదే. ఈ కల్లుగీత గౌడ కల్లుగీత కార్మికులకు సంబంధించింది. అది రాను ప్రభుత్వాలు వచ్చి స్వాతంత్రం వచ్చిన తర్వాత దీనికో చట్టబద్ధత తీసుకొచ్చి ఇది ఎక్సైజ్ చట్టంలో తీసుకుపోయారు. కల్లుగీత వృత్తి మాత్రమే మా చేతుల్లో ఉంది. క్రమక్రమంగా అది అందులో పోయేది. మళ్ళీ కల్లుగీత వృత్తి క్రమక్రమంగా ఈ మద్యానికి, లిక్కర్కి, ఈ స్పిరిట్కి, ఈ ఆల్కహాల్ పర్సంటేజ్ కళ్ళులో లేదు కాబట్టి దాన్ని తట్టుకోలేక ఈరోజు కల్లుగీత వృత్తి కథమై పరిస్థితుంది. కాబట్టి తిరిగి మళ్ళీ మా వృత్తిని మాకు కేటాయించాలని చెప్పేసి వైన్స్లు కానీ, బార్లు కానీ, ఈ లిక్కర్ కంపెనీ బాట్లింగ్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా మా గౌడ్స్ కి 100% ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం టార్గెటెడ్ గానీ ఇదంతా చేస్తుంది అనేది మీ నిర్ణయమా? లేకపోతే లిక్కర్ లాబీ ఉంది. మద్యం కంపెనీల లిక్కర్ లాబీ ఉంది. 100 కోట్ల వ్యాపారం జరుగుతా ఉంది. కల్లుగీత కార్మికులు లక్షల మంది దీని మీద ఆధారపడి బతుకుతా ఉన్నారు తప్ప ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయం మేము ఇచ్చే ఒక పక్క అధికారులు కూడా తెలుస్తా ఉన్నారు. ఇక్కడ కల్తీ జరిగిందని వాళ్ళు చెప్తా ఉన్నారు కదా. కళ్ళ అంశం మీద కల్తీ జరిగితే ఎక్కడ కల్తీ జరిగిందో, ఎక్కడ పొండుందో అక్కడ మందేయాలి. ఎక్కడ జరిగిందో, ఎక్కడ అన్యాయం జరిగిందో, ఎక్కడ
కార్మికులు చనిపోయారో, ఎక్కడైతే ఈ సంఘటన జరిగిందో అక్కడ వాళ్ళని శిక్షించారు. ఆల్రెడీ జైల్లో ఉన్నారు వాళ్ళు. చట్ట ప్రకారం జైల్లో శిక్ష అనుభవిస్తా ఉన్నారు. అంతవరకు ఓకే. మిగతా వాళ్ళకి సంబంధం ఏంటిది? మిగతా వాళ్ళకి ఏం సంబంధం? ఎక్కడైనా జరిగిందా? ఈ రోజు హైదరాబాద్ లో 104 కళ్ళు దుకాణాలు నడుస్తా ఉన్నాయి, 42 సొసైటీలు ఉన్నాయి. 11 సంవత్సరాల నుండి ఒక్క సంఘటన చూపించమండి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ రాజకీయ నాయకులు కానీ ఎక్కడైనా ఒక సంఘటన జరిగిందా? జరగలేదు. స్వచ్ఛమైన కళ్ళు, కొన్ని వందల లారీల కళ్ళు హైదరాబాద్కు వస్తా ఉంది. ఎక్కడెక్కడ సరికొండ, ముద్వేను, మా చౌటుప్పలు, పిల్లాయపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్, నర్సాపూర్, వరంగల్, ఖమ్మం ఆ ప్రాంతాల నుంచి ఇక్కడ కళ్ళు వేల లారీలు వస్తా ఉన్నాయి. చూడండి, చెక్ చేయండి. లారీలకి చెట్లు వేల చెట్లు కేటాయించింది ఎక్సైజ్ డిపార్ట్మెంటే. అలాట్మెంట్ లెటర్లు ఇచ్చింది. లారీల నెంబర్ తో సహా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాయి. ఇవన్నీ ఉన్న తర్వాత కూడా లారీల కళ్ళు వస్తా ఉంటే హైదరాబాద్ లో కళ్ళు లేదు. హైదరాబాద్ లో ఏమున్నాయండి? నీళ్లున్నాయా? పాలున్నాయా? సారా ఉందా? అమెరికాకి వెళ్ళి సప్త సముద్రావతలకి వెళ్ళి ఇక్కడ ఏది హైదరాబాద్ లో దొరకదు. బయటకు వెళ్ళి ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. ఇవన్నీ కొనసాగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా కళ్ళబొల్లు మాటలు పెట్టి లిక్కర్ కంపెనీలు లిక్కర్ పెంచుకునేటువంటి కుట్ర దాగి ఉంది తప్ప మా స్వచ్ఛమైన కళ్ళు అమ్ముకుంటా ఉన్నారు. ఎక్కడ కల్తీ చేస్తే శిక్షించండి చట్ట ప్రకారం. వాళ్ళని మేము సంఘ బహిష్కరణ చేస్తాం. గౌడ సమాజం నుండి కళ్ళు గీత వృత్తి నుంచి తక్షణమే బేషరతుగా సంఘ బహిష్కరణ చేస్తాం. ఆ తప్పు చేసిన వాళ్ళని ఇప్పటికే బహిష్కరణ చేయడం జరిగింది. ఇక ముందు కూడా కల్తీకి పాల్పడ్డ వాళ్ళని మాత్రం ఉపేక్షించేది లేదు. కాబట్టి కల్తీకి పాల్పడని స్వచ్ఛందంగా మంచిగా నడుపుకునేటువంటి కళ్ళు గీత సొసైటీ జోలికి రావద్దని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.